హాయ్ హలో నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. నేను మీకు ఈరోజు మామిడికాయని రోటి పచ్చడి, రోట్లో ఎలా దంచుకోవాలి పచ్చడి టేస్టీగా మళ్ళీ నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ముందుగా ఈ మామిడికాయ పచ్చడి కోసమని నేను కలెక్టర్ మామిడికాయ తీసుకున్నాను. అంటే పులుపు ఏ మామిడికైనా పర్వాలేదు, కొంచెం పులుపు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా ఈ కాయని తీసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టెంక అనేది బయట పడేసేయచ్చు. చూసారా, ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు జలుబులు జ్వరాలు ఉన్నవాళ్ళు, ఎండాకాలంలో వేడి వల్ల కూడా జలుబు అవుతుంటుంది కదా, నాకు అదే ప్రాబ్లం వచ్చింది. నోటికి అసలు ఏ రుచి తగలక ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు ఈ పచ్చడి గుర్తొచ్చింది. ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే ఇలాంటి పచ్చళ్ళు తింటే మన నాలుకకు అనేది రుచి బాగా తెలుస్తుంది అనమాట. జలుబు చేసినప్పుడు దాదాపు నా జలుబు కొంచెం తగ్గింది. నేను ట్రై చేశాను, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం కొద్దిగా ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఒక కాయ తీసుకున్నాను చిన్నది, దానికి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు. మిరపకాయలు అనేది దాని ఘాటును బట్టి మీకు ఎంత కావాలి అంటే, మీరు స్పైస్ ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఇంకో 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. చూసి తీసుకోండి. ఏ వంట అయినా సరే ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అంటే అది పర్ఫెక్ట్గా కుదరడానికి కుదురుతుంది, కానీ కొంతమందికి ఆ కారం సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. ఇలా కారం అనేది మన అడ్జస్టబుల్గా మనకి తగ్గినట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మిరపకాయలని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఎండుమిరపకాయలని వేసి వేయించుకోండి. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. అసలు ఏ పచ్చడైనా కానీ, రోట్లో నూరే ఏ పచ్చడైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా రోట్లో నూరే పచ్చళ్ళు అంటే? కాకపోతే టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, టైం చాలా తీసుకుంటుంది, కానీ టేస్టీగా ఉంటుంది. టైం తీసుకున్నా సరే మనకైతే టేస్ట్ ముఖ్యం కదా, అందుకని ఇప్పుడు ఇలాగా మిరపకాయలన్నింటినీ వేయించుకోండి. మిరపకాయలన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మీలో ఎంతమందికి ఈ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఏదైనా ఒక రెసిపీ అనేది రోట్లో నూరే ఏ రెసిపీ అయినా పచ్చడి మీకు ఒకవేళ ఏదైనా ట్రై చేయాలి, నేను మీకు ఏదైనా చేసి చూపించాలనుకుంటే అది కూడా కామెంట్ చేయొచ్చు, నేను ట్రై చేస్తాను. అలాగే మీరు చెప్పే ఆ టేస్ట్ ఏంటనేది నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. కష్టపడుతున్నందుకు ఒక ప్రతిఫలమైన చేయించండి, ఎంకరేజ్ చేయండి. ముందుగా ఎంకరేజ్ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఒక ఎల్లిగడ్డ మొత్తం తీసుకుంటున్నాను. కొన్ని చోట్ల వీటిని తెల్లగడ్డ అంటారు, అలాగే ఎల్లిపాయలు అంటారు, ఎల్లిగడ్డ అంటారు. అసలు ఏదైనా సరే పచ్చడి అన్నప్పుడు ఎల్లిపాయలు లేకపోతే అసలు టేస్టే ఉండదు ముఖ్యంగా. అందుకని ఇలా మొత్తం ఎల్లిపాయలంటే పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను దాదాపుగా చూడండి, ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, గుప్పెడు ఎల్లిపాయలు, ఒక్క మామిడికాయ, చూస్తున్నారు కదా క్వాంటిటీ అనేది. ఇప్పుడు వేయించుకునే ఎండుమిరపకాయలని రోట్లో వేసి దంచుకోవాలి. మెయిన్గా రోట్లో పచ్చడి దంచాము అంటే ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడైనా సరే మీరు ఏదైతే పొయ్యి మీద నుంచి దింపుతారో అప్పుడు వెంటనే వేడివేడిగా దంచేయండి. వేడిగా ఉన్నప్పుడే దంచడం వల్ల ఏమవుతుందంటే బాగా మెత్తగా అయిపోయి మనకు కావాల్సినట్టుగా స్మూత్గా వచ్చేస్తుంది. అది చల్లారిపోయాక దంచితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంత టైం తీసుకున్నా ఎంత ఏమైనా మనకు రోట్లో పచ్చడి మాత్రం మెయిన్ అనమాట. అది ఈ మామిడికాయతోటి ఇలానే బాగుంటుంది. చూసారా, ఇలా ఎండుమిరపకాయలన్నీ మెత్తగా దంచేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పీల్ ఆఫ్ చేసుకున్న ఎల్లిపాయలు అలాగే జీలకర్ర కొంచెం వేసి మెత్తగా దంచుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసాక దంచుదామంటే అప్పుడు అది వీలు పడదు, ఎందుకంటే మెత్తగా అవ్వదన్నమాట. మెత్తగా అవ్వాలి అంటే ముందుగానే ఎండుమిరపకాయలు వీటన్నింటినీ దంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ దంచుకోండి.
నేను ఈ పచ్చడి అనేది ఈవినింగ్ టైంలో చేశాను, అందుకే కొంచెం లైటింగ్ తక్కువ ఉండొచ్చు, బట్ మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను వీడియోస్ ఇది నేర్చుకొని ఎలా చేయాలో నేర్చుకొని అలా ఒక్కొక్కటిగా ట్రై చేస్తున్నాను. ముందు కూడా ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంట్రో అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సెట్టింగ్స్ అనేది నేర్చుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ అని నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను. నాకు పెద్దగా తెలియదు, యాక్చువల్గా నేను ఎక్కువ ఫోన్ వాడను, అలాంటిది ఇప్పుడే నేర్చుకొని అన్నీ చేస్తున్నాను. చూసారా, ఈ రకంగా ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర ఈ మూడింటిని మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా మామిడికాయ ముక్కలను వేసి దంచుకోండి. ఒకేసారి అంటే అది అవ్వదు. అలాగే పచ్చడి అనేది బాగా స్మూత్గా దంచాల్సిన అవసరం లేదు. మనకి ఎండుమిరపకాయలను, ఎల్లిపాయలని మెత్తగా దంచిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటేనే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ముక్కలు తగులుతూ కొంచెం కారంగా పుల్లగా, అందుకనే అన్నాను పుల్ల మామిడికాయ ఉండేలాగే తీసుకోండి అని. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఈ రకంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కొంచెం స్పీడ్ పెట్టాను వీడియోని, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. అసలు స్కిప్ చేశారంటే మళ్ళీ ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ వేసింది మీరు తెలియకపోవచ్చు, మళ్ళీ ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏదైనా వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. ఈ రకంగా మొత్తం దంచుకున్న తర్వాత ముక్కలన్నిటిని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా దంచేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి. సాల్ట్ అనేది ముందుగా వేయలేదు, నేను ఇప్పుడే వేసాను చూడండి. ఈ రకంగా సాల్ట్ కూడా వేసాక ఇలా మెత్తగా దంచేసుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం పలుకులుగా దంచడం వల్ల మామిడికాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. చాలా చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది కదా, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు ఇలా నూరుకున్న పచ్చడిని స్పూన్ తోటి మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము. వచ్చేసేయండి పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడిని ఇలా మెత్తగా దంచుకున్న పచ్చడిని పక్క తీసుకొని మనం ఇందాక ముక్కలు అది ఎండుమిరపకాయలని వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి కొంచెం పోపు దినుసులు అంటే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అంటే మినపప్పు కూడా వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ. పోపులో ఇంగువ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచుకున్న పచ్చడిని కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ అనేవి అలా ఫ్రై చేయండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. పైగా 1 వీక్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. దగ్గర 15 డేస్ దాకా పాడవకుండా ఉంటుంది. ఈ ఎండాకాలంలో మనకి మ్యాంగో సీజన్, ఎండాకాలం అంటేనే మ్యాంగో సీజన్. మ్యాంగోతో వచ్చే ప్రతి ఒక్క రెసిపీని ట్రై చేయండి. తర్వాత కావాలనుకుంటే దొరకదు. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి ఇష్టం మ్యాంగోతో ఏ రెసిపీ చేసినా ఇది నాకు ఓకే అనేవాళ్ళు ఎంతమంది? కామెంట్లో ఎస్ అని చెప్పండి. ఎస్ అన్నారు అంటే మ్యాంగోని ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉంటారని నాకు ఒక క్లారిటీ వస్తుంది. చూసారా, కరివేపాకుని నేను కడిగి వేసుకుంటున్నాను, ఇంగువ కూడా వేశాను. ఇలా పోపు అనేది మొత్తం రెడీ అయ్యాక మనం దంచుకున్న పచ్చడిని కూడా అందులో వేసి కలుపుకోవాలి. పోపు అనేది మాడనివ్వకండి. పొగలు వస్తుంటే మాడిపోయింది అనుకున్నారా? లేదు, కొంచెం గ్యాస్ హైలో ఉంది కాబట్టి అలా వచ్చేసింది అన్నమాట కరివేపాకు వేయగానే. చూసారా, ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 2 మినిట్స్ అనేది మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. అంతే, టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలైనా కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తినండి. నిజంగా చెప్తున్నాను, రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. నేను చెప్పినంత ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పోపెట్టుకున్న పచ్చడంతా ఒక చిన్న జాడీలో కానీ లేదా గాజు సీసాలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే.